వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సంక్షేమమే రాష్ట్ర సర్కార్ ప్రథమ కర్తవ్యమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల స్పష్టం. గర్భిణీలకు సాధారణ ప్రసవాలు చేస్తూ సర్కార్ దవాఖానాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడి. దాతృత్వానికి నిలువుటద్దం సరోజినమ్మ. రిటైర్డ్ ఉద్యోగిగా తనకొస్తున్న పెన్షన్ డబ్బులతో బోధన్ పట్టణంలో ధర్మస్థలం పేరిట ఇంటిని నిర్మించిన మానవతావాది. పలువురు భక్తుల ప్రశంసలు. ఆధునిక పరిశోధనలతోనే దేశం ప్రగతిలో ముందుంటుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వెల్లడి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అనుకూలమయ్యే ప్రతిపాదనలు రూపొందించాలని శిక్షణ శిబిరంలో పిలుపు. పెరుగుతున్న కోవిడ్ కేసులతో ముందస్తు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం. ప్రభుత్వ ఆసుపత్రుల వార్డుల్లో వైద్య సేవల నిర్వహణ కోసం చేపట్టిన మాక్ డ్రిల్. విధి వంచితులకు అండగా నిలుస్తున్న ఇందూర్ యువత స్వచ్ఛంద సంస్థ. మానవత్వంతో చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడిన జిల్లా కలెక్టర్. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ మొదటి కర్తవ్యమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరిచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. వివిధ రోగాలతో బాధపడుతూ వైద్య సేవల కోసం అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా 27 మంది బాధితులకు 13,18,100 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ మొదటి కర్తవ్యమన్నారు. సీఎంఆర్ఎఫ్ సహాయంతో మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరిచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని బిగాలా వివరించారు. నిజామాబాద్ నగర ప్రజలు అత్యవసర సమయాల్లో ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందితే సంబంధిత బిల్లులతో తమ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకుంటే వీలైనంత సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ దన్ను నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా పర్యవేక్షణ చేసి ఐటీ హబ్లో జరుగుతున్నటువంటి పనులు త్వరలో కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవాలి కాబట్టి అక్కడ త్వరగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనుల యొక్క పర్యవేక్షణ చేసి అదేవిధంగా ఇక్కడ పృథ్వీ అపార్ట్మెంట్ ముందర రోడ్డు భూమి పూజ చేసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ జరిగింది. ప్రతి వారం ఏ విధంగా అయితే చెక్కులు పంచుతూ ఉన్నామో ఈరోజు 29 మంది లబ్ధిదారులకు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున నా తరఫున నేను కోరుకుంటూ ఎవరికి ఎలాంటి అవసరాలన్నా మేము వారి కుటుంబానికి ఒక తోడుగా ఉంటామని చెప్పేసి మాటిస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉందని దూపల్లి సింగిల్ విండో చైర్మన్ తెలిపారు. అయితే అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ముందే ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన వివరించారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ భూమారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ భూమారెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి కొనుగోలు చేయాల్సి ఉన్న అకాల వర్షాలు రావడం వలన ప్రభుత్వం ధాన్యాన్ని ముందే కొనుగోలు చేయాలన్న దాంతో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు తాళ్లు ఉండకుండా ఎండబెట్టి తీసుకొచ్చి సహకార సంఘానికి అమ్ముకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని వెల్లడించారు. గ్రేడ్ ఏ రకానికి 2060 రూపాయలు, బి రకానికి 2040 రూపాయల మద్దతు ధర లభిస్తుందని వెల్లడించారు. ఈ సహకార సంఘ పరిధిలో 7 గ్రామాల రైతులు ఉన్నారని వివరించారు. ధాన్యం విక్రయించిన రైతులకు సంబంధించిన డబ్బులు 15 రోజుల్లోపు బ్యాంక్ అకౌంట్లలో రావడం జరుగుతుందని వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిరెడ్డి, ఉప సర్పంచ్ సాయిలు, డైరెక్టర్లు ప్రతాపరెడ్డి, సాయిలు, రామ్రెడ్డి, మైనిరాజు తదితరులు పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది. ఏదైతే అకాల వర్షాలు ఉన్నాయో 21st గవర్నమెంట్ అనుకునిండే అకాల వర్షం రావడం చేత ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, సీఎం గారి ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దళారులకు మోసపోకుండా రైతులందరూ మంచిగా ఆరబెట్టి సొసైటీకే వడ్లు ఇవ్వాలని కోరుచున్నాం. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలో మాక్ డ్రిల్ చేపట్టారు. కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ వార్డులో ఏర్పాట్లపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. కరోనా వార్డు టెస్టింగ్ కేంద్రాలను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్ డ్రిల్ నిర్వహించాలన్న ఆదేశాలతో సోమవారం నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ పనితీరు, వార్డుల్లోని ఆక్సిజన్ పాయింట్స్ యొక్క పరిస్థితి, ఆక్సిజన్ సిలిండర్ల యొక్క స్టాక్ పొజిషన్ మరియు వాటి సరఫరా గురించి పరిశీలించనున్నారు. అలాగే ఎమర్జెన్సీ వార్డు పరిశీలించి అక్కడ బెడ్స్ పరిస్థితి, వెంటిలేటర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ చికిత్సకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ప్రజలంతా మాస్క్ ధరించాలని, అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. మాక్ డ్రిల్ అంటే కోవిడ్ వచ్చే తర్వాత కాకుండా రాకముందు మనం ఎంత సిద్ధంగా ఉన్నాం, మనం ఏ కరెక్షన్స్ చేసుకోవాలి, ఎంత ప్రయత్నాలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఈరోజు రేపు చేయమన్నారు. సో ఈరోజు మేము ఇక్కడ చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తున్న వార్డులో బెడ్స్ అరేంజ్ చేశాము. ఇవన్నీ కూడా ఐసీయూ సెటప్లో అరేంజ్ చేశాము. ఇంతకుముందు మనకి 262 బెడ్లు ఐసీయూ కొరకే వాడాము. ఐసీయూ అంటే స్పెషల్గా ఎక్విప్మెంట్ ఉంటుంది, రొటీన్ బెడ్లు కాకుండా ఆ బెడ్స్ కూడా మూమెంట్ ఉంటుంది. ఈ కోవిడ్ సివియర్గా ఉన్న పేషెంట్స్కి కూర్చోవడం కానీ, పడుకోవడం కానీ, లేపడం ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా బెడ్స్ని ఆటోమేటిక్గా చేయడం లేదా మాన్యువల్గా పైకి లేపడం, కిందకి లేపడం అటువంటివి ఉంటాయి. వాటిని ఫౌలర్స్ కాట్స్ అంటాము. సో ఆ ఫౌలర్ కాట్స్ అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా వెంటిలేటర్స్, మానిటర్స్, ఆక్సిజన్ సప్లైస్ కూడా చెక్ చేసుకున్నాం. ఆక్సిజన్ అనేది 262 బెడ్లు మనం క్రియేట్ చేస్తే కోవిడ్ కోసం 262 బెడ్లకి ఆక్సిజన్ సప్లై ఉంది, అన్ని సెంట్రల్ ఆక్సిజన్ సప్లై. సో ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కానీ జీజీహెచ్ ఇంతకుముందు 1, 2, 3 వేవ్స్ని సమర్థవంతంగా ఎదుర్కొనడం జరిగింది. సో ఈ వేవ్లో కూడా ఒకవేళ వస్తే సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీజేపీ ఆగడాలపై కలిసొచ్చే పార్టీలతో ఉద్యమాలు నిర్వహించనున్నట్లు సిపిఐ, సిపిఎం నాయకులు చెప్పారు. ఒకే దేశం ఒకే పన్ను అనే బీజేపీ ఒకే దేశం ఒకే కులం అని ఎందుకు అనడం లేదని వారు బీజేపీని ప్రశ్నించారని అన్నారు. నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సిపిఐ, సిపిఎం ఉమ్మడి మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ ఆదివారం నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ హైదరాబాద్లో జరిగిన సమ్మేళనానికి హాజరై సమ్మేళనాన్ని జయప్రదం చేసిన సిపిఐ, సిపిఎం శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్నదని, ఇప్పటికే కార్పొరేట్ సంస్థలకు 10 లక్షల కోట్ల బ్యాంక్ లోన్లను మాఫీ చేసిందని అన్నారు.
ప్రధాని మోడీ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ తెచ్చి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించలేకపోయారని అన్నారు. ఒకే దేశం ఒకే పన్ను అనే బీజేపీ ఒకే దేశం ఒకే కులం అని ఎందుకు అనడం లేదని కేంద్ర నాయకత్వం బీజేపీని ప్రశ్నించారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరీక్షా పత్రాల లీకేజీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిజామాబాద్ ఎంపీగా ఉన్న అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా పసుపు బోర్డు తెచ్చేంత వరకు నిజామాబాద్లో తిరిగే హక్కు లేదని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు వై ఓమయ్య, ఏ రాజేశ్వర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగినటువంటి సిపిఐ సిపిఎం ఉమ్మడి సమ్మేళనం విజయవంతంగా జరిగింది. ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇరు పార్టీల ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరూ ఈ సమ్మేళనానికి హాజరవటం జరిగింది. ప్రధానంగా రాబోయే కాలంలో బీజేపీ అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, మతోన్మాద విధానానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ రాకుండా అడ్డుకోవటానికి తీసుకోవాల్సినటువంటి ఎత్తుగడలన్నింటినీ కూలంకుషంగా ఇరు పార్టీల అగ్రనాయకులు సీతారాం యేచూరి గారు, డి రాజా గారు వివరించడం జరిగింది. సరోజినమ్మ దాతృత్వానికి పలువురు జేజేలు పలికారు. రిటైర్డ్ ఉద్యోగిగా తనకొస్తున్న పెన్షన్ డబ్బు నుండి ఇల్లు లేని వారి అద్దె ఇళ్లలో మృతి చెందితే వారి అంత్యక్రియలు నిర్వహించాలంటే ఇబ్బందికరంగా మారింది. అలాంటి వారి అంత్యక్రియల కోసం 20 లక్షల రూపాయల వ్యయంతో బోధన్ పట్టణంలో ధర్మస్థలం పేరిట ఇంటిని నిర్మించిన గొప్ప మానవతావాది. వివరాల్లోకి వెళితే, అద్దె ఇండ్లలో నివసిస్తున్న వారెవరైనా మరణించినప్పుడు ఇంటి యజమానులు వారిని ఇంట్లోకి కూడా రానివ్వని రోజులు నేడు ఉన్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని వారి అంత్యక్రియలు తదుపరి నిర్వహించే కార్యక్రమాల నిర్వహణ కోసం 20 లక్షల వ్యయంతో ధర్మస్థలాన్ని నిర్మించడం గొప్ప విషయం. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎవరూ ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతో రిటైర్డ్ ఉద్యోగిని సరోజినమ్మ ప్రదర్శించిన ధాతృత్వాన్ని బోధన్ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ ప్రశంసించారు. సోమవారం నాడు బోధన్ పట్టణంలో సరోజినమ్మ నిర్మించిన ధర్మస్థలాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పద్మాశరత్ రెడ్డి మాట్లాడుతూ సరోజినమ్మ సేవా తత్పరతను కొనియాడారు. తను దాచుకున్న డబ్బు నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్ మాట్లాడుతూ ఈ ధర్మస్థలానికి కావాల్సిన సౌకర్యాలను తాము ఏర్పాటు చేస్తామని, ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకునేలా బాధ్యత వహిస్తామని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ సరోజినమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, అది మరణించిన తర్వాత కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచుండే అవకాశం ఉందని ఆయన అన్నారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ ట్రస్ట్ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో అమ్మ ఆర్థిక సహకారం ఎంతో ఉందని, బోధన్లో ఆమె రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన భవనంలో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగవర్ధిని, సంధ్య, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల నుండి వచ్చిన ఆర్య సమాజ్ సంస్థకు సంబంధించిన బృందం హోమాన్ని మంత్రోచ్చారణతో కార్యక్రమాన్ని నిర్వహించారు. తన సొంత నిధులతో ఇక్కడ ధర్మస్థల భవనం కట్టడం అనేది గత 6 months బ్యాక్ దీన్ని శంకుస్థాపన చేసాం. ఇప్పుడు పూర్తయింది. ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు కౌన్సిలర్లు సత్యం, దాము, శరత్ రెడ్డి గారు, శ్రీకాంత్ మరియు రంగారెడ్డి, సాగర్ మరియు ఆల్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ ప్రముఖులంతా కలిసి ఈరోజు ఇది ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు ఏంటంటే ఇది ఒక మంచి అవకాశం. అంటే చాలా కాలం నుంచి చూస్తున్నాం, పట్టణంలో ఎవరైనా కిరాయిదారులు అనుకోకుండా మరణం సంభవిస్తే ఇంటి ఓనర్సు అంటే స్ట్రేంజర్ యొక్క కర్మకాండాలు చేస్తే తమకేదో అరిష్టం చుట్టుకుంటుందనే ఒక మూఢనమ్మకంతో మానవతా దృక్పథాన్ని కూడా మరిచి చాలాసార్లు బయటకు పంపినటువంటి సందర్భాలు. మరి ఇటువంటి దానికి పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో సరోజినమ్మ గారు ముందుకొచ్చి ఇక్కడ 15 లక్షల రూపాయలు పెట్టి తన సొంత నిధులతో ఈ యొక్క బిల్డింగ్ కట్టించడం. రాగల రోజుల్లో ఈ బిల్డింగ్ను మున్సిపాలిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు మున్సిపాలిటీ వారి నాయకత్వంలో ఇది మెయింటైన్ అవుతుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇంకా ఇక్కడ ప్రహరీ కూడా ఇతర పూర్తి చేసి ఇప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా కర్మకాండాలకు ఇబ్బంది ఉంటే దీన్ని వాడుకోవచ్చు. త్వరలోనే మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీని మెయింటెనెన్స్ గైడ్లైన్స్ రిలీజ్ చేసి వాళ్ళు నిర్వహిస్తారు. పట్టణ ప్రజలకు
అత్యుత్తమ సేవలు అందించడానికి ఇది నిర్మించారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రకటనలు. శుభారంభానికి ప్రారంభం. సింధ్ షాపింగ్ మాల్ కంచి పట్టు ఉత్సవం. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా సరికొత్త కంచి పట్టు చీరలతో సరికొత్త ఆఫర్స్, సరికొత్త మోడల్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లలో అసాధారణమైన వస్త్ర శ్రేణి. ఎదురు చూసిన ముహూర్తాలు వచ్చేశాయి. సపరివార సమేతంగా విచ్చేయండి. సింధ్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. బాన్స్వాడ నియోజకవర్గంలో రైతులు గోస పడుతున్నారని టీపీసీసీ సభ్యులు, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఎకరానికి 15,000 చొప్పున నష్టం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజ్ మోస్రా మండలంలో పర్యటించారు. గోవూర్, చింతకుంట, తిమ్మాపూర్ గ్రామాల్లో వడ్ల కళ్ళలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు.
ప్రభుత్వం తొందరగా సొసైటీ ద్వారా వడ్లు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. ఒక క్వింటాల్ ధాన్యాన్ని దళారులు 1500 నుండి 1600 రూపాయల ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. దీంతో రైతులకు ఎకరానికి 10,000 నుండి 15,000 నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మోస్రా మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్, సీనియర్ నాయకులు హరి, నారాయణ, మోహన్, బాన్స్వాడ మండల అధ్యక్షులు మంత్రి గణేష్, మోస్రా, బాన్స్వాడ మండలాల ఉపాధ్యక్షులు శంకర్, జీవన్, వార్డు సభ్యులు అశోక్, శివకుమార్, షబీర్, కొట్టం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఒకటికి వర్షం పడుతుంది, ఇక పగలంతా దున్ని 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 ఎండకు పాపం అలిసిపోయి మరి కూలీలు అట్లనే అవుతున్నాయి, పట్టాలకు కూడా డబ్బులు అవుతున్నాయి, మరి ఏది వేసిన డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మీదికెళ్ళి ఇక చూసాక లారీలు నింపుతారు. పాపం ఎవరిదంటే ఇక సొసైటీ అధ్యక్షుంది, స్వయంగా టిఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి నాయకుడే ఇవాళ 1600లకు అమ్ముకుంటుందంటే ఇక మన అసంటోళ్ళ పరిస్థితి ఏముంది అని చెప్పి మరి చూస్తుంటే మరి పాపం వాళ్ళు కూడా రైతే కాబట్టి ఏ పార్టీలున్నా ప్రతి రైతు ఇవాళ రోడ్డు మీదకి వస్తేనే ఈ ప్రభుత్వం ఈనే పరిస్థితి ఉంది. లేకుంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్లున్నది. ఇక మన స్పీకర్ గారు ఉన్నారు, ఎట్లా చెప్తాడు, ఇక ఇప్పుడే స్టార్ట్ చేపిస్తా. ఎవరూ చేయలేని సేవా కార్యక్రమాన్ని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుండి చేపట్టడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రశంసించారు. అనాథలు, విధి వంచితులకు అండగా నిలుస్తూ మానవత్వంతో సేవ చేస్తున్న వీరంతా ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆయన కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. నగరంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆకలి తీర్చే అన్నరథం వాహనాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం నాడు ప్రారంభించారు. అనంతరం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరూ చేయలేని సేవను ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుండి చేయడం గొప్ప విషయమన్నారు. నిరంతరం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ఆకలి తీర్చే అన్నరథం వాహనాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. అనాథలు, విధి వంచితులకు అండగా నిలుస్తూ మానవత్వంతో సేవ చేస్తున్న వీరంతా ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్ ప్రద్యుమ్న, సంస్థ గౌరవ సలహాదారు రామేశ్వర్ రెడ్డి, చిటిమిల్ల హరిప్రసాద్, సంజీవన్ రావు, కాసర్ల నరేష్ రావు, దారం గంగాధర్, డాక్టర్ త్రివేణి, సాయి తేజ, సుభాష్, వినయ్, బాలకిషన్, సుజాత, సంస్థ ప్రతినిధులు, ఇందూరు యువత వివిధ మండలాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎక్స్పెన్షన్ లో భాగంగా వెహికల్ ఇనాగ్రేషన్ కి నాకు ఇన్వైట్ చేసిన ముఖ్యంగా ఎన్జిఓ సభ్యులకి ధన్యవాదాలు. సో ఆల్రెడీ అంటే మనకి మానవ సేవే మాధవ సేవ అనేసి చెప్తారు. సో కాబట్టి ఇలాంటి ఎన్జిఓలు అనేది ప్రజాసేవలో అంటే ఇంకా ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. సో ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొని రావచ్చు, ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా కూడా ఎన్జిఓస్ పాత్ర అనేది చాలా కీలకం. సో ఎంతో మంది ఇప్పుడు ఆల్రెడీ సభ్యులు నాకు చాలా విషయాలు చెప్పారు, ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు అనేది. సో దాంట్లో చాలా యాక్టివిటీస్ మనకి ప్రభుత్వం తరఫున కూడా టేకప్ చేయట్లేదు. సో బట్ ఎన్జిఓస్ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు అనేది చేయడం అనేది చాలా ఆనందదాయకం. ప్రజావాణిలో బాధితుల నుంచి అందే అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 40 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు డిఆర్డీఓ చందర్, జెడ్పీసీఓ గోవింద్, నిజామాబాద్ ఆర్డీఓ రవిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని
కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆధునిక పరిశోధనలతోనే దేశం ప్రగతి పాదంలోకి వెళ్తుందని తెలంగాణ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య డి రవీందర్ అన్నారు. పరిశోధనలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైనవిగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కుదేలైన ఆర్థిక స్థితిని సవరించాల్సిన బాధ్యత ఆర్థిక శాస్త్రవేత్తల మీద ఉందని స్పష్టం చేశారు. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్ కళాశాలలోని సెమినార్ హాల్లో ఆన్ సైట్ రీసెర్చ్ మెథడాలజీ కోర్స్ ఫర్ పిహెచ్డి స్టూడెంట్స్ యంగ్ ఫ్యాకల్టీ ఇన్ సోషల్ సైన్స్ అనే అంశంపైన వారం రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణా తరగతుల ప్రారంభానికి విశిష్ట అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ హాజరై మాట్లాడుతూ ఆధునిక ప్రపంచ గమనం పరిశోధనల మీదనే ఆధారపడుతుందని తెలిపారు. విద్యారంగం అభివృద్ధిలో పరిశోధన ప్రధానమైన అంశమని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్రాలలోని సుమారు 70 మంది పిహెచ్డి స్కాలర్స్ ఈ శిక్షణ తరగతులకు హాజరవ్వడం అభినందనీయమని అన్నారు. పరిశోధనలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన ప్రతిపాదనలు రూపొందించి ఆదాయ వనరులను మెరుగుపరుస్తాయని వీసీ స్పష్టం చేశారు. కుదేలైన ఆర్థిక స్థితిని సవరించాల్సిన బాధ్యత ఆర్థిక శాస్త్రవేత్తల మీద ఉందని అన్నారు. ఐసీఎస్ఎస్ఆర్ విశ్వవిద్యాలయ పరిశోధనకు తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తుందని గౌరవ అతిథిగా హాజరైన ప్రొఫెసర్ బి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా సామాజిక శాస్త్రాల విభాగ అధ్యాపకులు, పరిశోధకులు విభిన్నమైన అంశాలతో పూర్తి గణాంకాలతో ప్రచురణలు చేయాలని తెలిపారు. సామాజిక అభివృద్ధిలో పరిశోధన ఆవశ్యకతని గుర్తించి విద్యార్థులు మరియు అధ్యాపకులకు ఆర్థిక పరమైన సహాయాన్ని తగిన విధంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు. పరిశోధన రంగానికి కావలసిన సాంకేతికతను జోడించగలిగితే ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయని గౌరవ అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్తిని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ ఆరతి మాట్లాడుతూ పరిశోధకులకు కోర్సును నిర్వహిస్తున్న డాక్టర్ పున్నయ్యను అభినందించారు. అప్లైడ్ ఎకనామిక్స్ విభాగాధ్యక్షులు డాక్టర్ సంపత్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ స్వప్నల సహకారంతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా నిర్వహించబడింది. దేశం నలుమూలల నుండి అనేక విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు అత్యంత ఆసక్తిగా ఈ కోర్సులో పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పలు విభాగాల బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు పాల్గొన్న ఈ 7 రోజుల కోర్సు సోమవారం నాడు ప్రారంభమై ఈ నెల 17న ముగుస్తుందని నిర్వాహక కార్యదర్శి డాక్టర్ పున్నయ్య తెలిపారు. Recently we have conducted CS promotions for professors and senior professors also. That is particularly we are thinking about that is a data collection. That is first we have designed for CS senior professor and professors, and we can take the data collection and data implementation also. Based on that data collection and implementation and selected for the professors and senior professors also. This type of research methodology we are using in particularly cash promotions. And also Sudhakar sir also strong evidence as a Dean Faculty of Arts. 100% succeeded in our promotions. And our design and research, data collection, data implementation and experimental that like. As a physicist, regarding that one, first in our physics, whenever we are prepared the material, preparation also. Like that only in other subjects they are using different techniques to implement the research methodology, depend upon the subject, social science also. And also one of our colleague explained regarding the quality of research. The quality of research is very important. Whenever you are doing the research or completed your research should be cited by other research, then it is a great work. మైనార్టీ రెసిడెన్షియల్ భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.
నగర శివార్లోని ధర్మపురి హిల్స్ వద్ద చేపడుతున్న ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణ పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో 7 మైనార్టీ పాఠశాలలు కొనసాగుతూ ఉండగా వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురి హిల్స్ వద్ద 4 స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మరో 3 పాఠశాలల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన కలెక్టర్ పనుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు నెలకొని ఉన్న వాటిని పరిశీలించిన మీదట అక్కడే అధికారులతో కలెక్టర్ ఈ సమస్యలపై చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సారంగపూర్ డైరీ ఫామ్ వద్ద గల ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రవి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రమేష్, ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రాంతీయ సమన్వయకర్త బషీర్, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ సుదర్శన్, ఇంజనీర్ విభాగం ఈ దేవిదాస్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంక్షేమమే రాష్ట్ర సర్కార్ ప్రథమ కర్తవ్యమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల స్పష్టం. గర్భిణీలకు సాధారణ ప్రసవాలు చేస్తూ సర్కార్ దవాఖానాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడి. దాతృత్వానికి నిలువుటద్దం సరోజినమ్మ.
రిటైర్డ్ ఉద్యోగిగా తనకొస్తున్న పెన్షన్ డబ్బులతో బోధన్ పట్టణంలో ధర్మస్థలం పేరిట ఇంటిని నిర్మించిన మానవతావాది. పలువురు భక్తుల ప్రశంసలు. ఆధునిక పరిశోధనలతోనే దేశం ప్రగతిలో ముందుంటుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వెల్లడి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అనుకూలమయ్యే ప్రతిపాదనలు రూపొందించాలని శిక్షణ శిబిరంలో పిలుపు. పెరుగుతున్న కోవిడ్ కేసులతో ముందస్తు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం. ప్రభుత్వ ఆసుపత్రుల వార్డుల్లో వైద్య సేవల నిర్వహణ కోసం చేపట్టిన మాక్ డ్రిల్. విధి వంచితులకు అండగా నిలుస్తున్న ఇందూర్ యువత స్వచ్ఛంద సంస్థ. మానవత్వంతో చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.